హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో నాగయ్య నాగమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. మొదట్లో నాగయ్య ఒక చిన్న దుకాణంలో గుమస్తాగా పనిచేసేవాడు. అప్పుడు వారి జీవితం బాగానే ఉండేది. బంధువుల రాకపోకలు కూడా బాగానే ఉండేవి. అలా వచ్చిన డబ్బునంతా బంధువులకు ఖర్చు పెడుతూ వారికంటూ ఏమీ ఉంచుకోలేదు నాగయ్య నాగమ్మ. ఎప్పుడైతే వయసు మీద పడి నాగయ్య గుమస్తా ఉద్యోగాన్ని మానేశాడో అప్పటి నుంచి బంధువుల రాకపోకలు కూడా తగ్గిపోయాయి. ఏంటండి, మన ఇంటికి ఎవ్వరూ రావటం లేదు, కనీసం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మనల్ని అసలు పట్టించుకోవటం లేదు, ఎందుకని మన దగ్గర డబ్బు లేదనా అని అడిగింది నాగమ్మ. అవునేమోనే, సర్లే ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే ఏమైంది, మనం బ్రతకలేమా అన్నాడు నాగయ్య. ఎలా అండి, వచ్చిన డబ్బంతా వాళ్ళకే ఖర్చు చేసేసాం, మనకంటూ ఏమీ ఉంచుకోలేదుగా అంది నాగమ్మ. పోన్లేమే, మన ఒంట్లో సత్తో ఉంది కదా, దాంతో మనం బ్రతుకుదాంలే అన్నాడు నాగయ్య. ఎలా అంది నాగమ్మ. మన ఇంటి ప్రక్కన ఆ కోటయ్య ఖాళీ స్థలం ఉంది కదా, దాన్ని కిరాయికి తీసుకుందాం అనుకుంటున్నానే. అందులో కూరగాయ మొక్కలు వేసుకుందాం, వాటి నుంచి వచ్చే కూరగాయలను అమ్ముకుని బ్రతుకుదామే, ఏమంటావు అన్నాడు నాగయ్య. మీరు చెప్పింది బాగానే ఉందండి, కాకపోతే ఆ కోటయ్య మనకి కిరాయికి ఇస్తాడో లేదో ఆ స్థలం, ఒక్కసారి వెళ్ళి కనుక్కోండి అంది నాగమ్మ. ఇదిగో ఇప్పుడే వెళుతున్న కోటయ్య దగ్గరికి అంటూ కోటయ్య దగ్గరకు వెళ్ళాడు నాగయ్య. కోటయ్య పరమ దుర్మార్గుడు. ఎవ్వరికీ ఇంత సాయం కూడా చెయ్యడు, కానీ అందరి దగ్గర నుంచి అన్నీ ఊరికే తెచ్చుకుంటూ ఉంటాడు. అలాంటి కోటయ్య దగ్గరకు వచ్చాడు నాగయ్య. ఏంటి బాబాయ్, ఎలా వచ్చావు, ఏం కావాలి అని అడిగాడు కోటయ్య. అదే, మా ఇంటి ప్రక్కన నీ ఖాళీ స్థలం ఉందిగా, దాన్ని కిరాయికిస్తావా, అందులో కూరగాయ మొక్కలు వేసుకుందాం అనుకుంటున్నాం అన్నాడు నాగయ్య. ఆ స్థలం ఖాళీగా పడుంది, ఎందుకు ఉపయోగపడటం లేదని ఇన్నాళ్ళు బాధపడ్డా, ఇలా ఉపయోగపడుతుందా, ఇది అదునుగా తీసుకుని ఈ నాగయ్యని మోసం చెయ్యాలి అని మనసులో అనుకుని ఆ స్థలానికి ఎక్కువ కిరాయి ధర చెప్పాడు కోటయ్య. అయ్యా, కాస్త ఎక్కువయ్యింది, చూసి చెప్పయ్యా అన్నాడు నాగయ్య. మొన్ననే బాబాయ్ ఒకళ్ళొస్తే ఈ స్థలాన్ని అసలు ఇచ్చేశాను ఇదే ధరకి, కాకపోతే నువ్వు తెలిసిన వాడివి కదా అని నీకే ఇద్దామనుకుంటున్నా, నువ్వు వద్దంటే చెప్పు, వాళ్ళకే ఇచ్చేస్తా అని బెదిరించాడు కోటయ్య. సరే, నువ్వు అడిగినంత కిరాయి ఇచ్చేస్తాను అన్నాడు నాగయ్య. అలాగే బాబాయ్, గుర్తుంచుకో, ప్రతి నెల మొదటి తారీఖే ఇచ్చేయాలి, సరేనా అన్నాడు కోటయ్య. అలాగే అయ్యా, తప్పకుండా ఇచ్చేస్తాను ప్రతి నెల అన్నాడు నాగయ్య. నాగయ్య కోటయ్యకు ధన్యవాదాలు తెలిపి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమే, ఇక నుంచి నీకు కూరగాయలు ఉచితంగా వస్తాయే అంటూ లోపలికి వచ్చాడు కోటయ్య. ఎక్కడి నుంచి వస్తాయేంటి అని అడిగింది భార్య. మన స్థలాన్ని కోటయ్యకి కిరాయికి ఇచ్చానే, అందులో కూరగాయ మొక్కలేస్తాడంట, ఈ అవకాశాన్ని మనం వదులుకుంటామా, ఇక మనం రోజు వెళ్ళి మనకు కావలసిన కూరగాయలు ఉచితంగా తెచ్చేసుకుంటాంగా అన్నాడు కోటయ్య. అవునా అని ఆనందపడసాగింది భార్య. ఇక నాగయ్య నాగమ్మ మరుసటి రోజే ఆ స్థలాన్ని బాగు చేసి విత్తనాలు వేశారు. అవి పెరిగి కాయలు కాసే వరకు కోటయ్య ఆ తోటకి వచ్చేవాడు కాదు గాని, నాగయ్య వాళ్ళు ఇక కూరగాయలు అమ్ముతున్నారని తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు తోటకు వచ్చి తనకు కావలసిన కూరగాయలను ఉచితంగా తీసుకువెళుతూ ఉండేవాడు కోటయ్య. ఏం బాబాయ్, ఈ రోజైనా సొరకాయలు కోతకొచ్చాయా అంటూ ఆ రోజు కూడా తోటకి వచ్చాడు కోటయ్య. వచ్చాయ్యా అన్నాడు నాగయ్య. అయితే ఒక మంచి కాయ ఇవ్వు అన్నాడు కోటయ్య. సరే అయ్యా అంటూ ఒక కాయని ఇచ్చాడు నాగయ్య. ఆ సొరకాయ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటయ్య. ఇదేం కర్మండి, ప్రతి నెలా కిరాయిస్తున్నాం, అయినా ప్రతిరోజు వచ్చి కూరగాయలన్నీ ఊరికే తీసుకువెళుతున్నాడండి, ఇక మనం బ్రతికేదెలా అంది నాగమ్మ. పోన్లేమే,
అమ్మో మనకి పిల్లలున్నారు, వాళ్ళకి ఆస్తులను కూడబెట్టాలి అనుకోవడానికి మనకేమైనా పిల్లలున్నారా? పిల్లలు లేరు కదా! ఈ వచ్చేది సరిపోతుందిలేమి మనం బ్రతకడానికి అన్నాడు నాగయ్య. అది కాదండి, ఇప్పుడంటే సరిపోతుంది. కానీ ఈ పని కూడా చెయ్యలేక మంచాన పడినప్పుడు మనకంటూ కొంత డబ్బుండాలి కదండీ! దానికోసమే కూడబెట్టాలిగా అంది నాగమ్మ. అప్పటి సంగతి అప్పుడు ఆలోచించొచ్చులేమి, ఇప్పటినుంచే ఎందుకు భయపడుతున్నావు? ఆ దేవుడున్నాళ్లే అంటూ కూరగాయలు కోయడానికి వెళ్ళిపోయాడు నాగయ్య. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం నాగయ్య నాగమ్మ మామిడి మొక్క పెడదామని గుంట తవ్వుతూ ఉంటే వారికి ఒక పెట్టె కనిపించింది. దాన్ని మెల్లగా పైకి తీసి చూశారు. ఇది ఏమయ్యుంటుంది అని ఆలోచించసాగాడు నాగయ్య. ఏమండి, దీని నిండా బంగారు నిధి ఉందేమోనండి, మన కష్టాన్ని చూసి దేవుడిచ్చాడేమో అంది నాగమ్మ ఆనందంగా. అదే అయ్యుంటుంది, కానీ దీన్ని ఎలా తెరవాలి అని చూస్తూ ఉండగానే కోటయ్య అక్కడికి రానే వచ్చాడు. ఏంటి బాబాయ్, పెట్టి దొరికిందా అంటూ దాన్ని పట్టుకుని, ఇది మా స్థలంలోనే దొరికిందిగా, అంటే ఇది నాదే, నేను ఇంటికి తీసుకువెళుతున్నా అంటూ ఆనందంగా దాన్ని తీసుకుని నాగయ్య సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు కోటయ్య. అదేంటండి, అది మనకు కదా దొరికింది, వాళ్ళదని ఎందుకు తీసుకువెళ్ళిపోయాడు? ఈ స్థలం మనం కిరాయికి తీసుకున్నాం కదా, అంటే ఇందులో ఏం దొరికినా అది మనకేగా అంటూ బాధపడసాగింది నాగమ్మ. పోన్లేమే, స్థలం వాళ్ళదేగా, ఏమయ్యింది అన్నాడు నాగయ్య. మీరిలాగే అన్నిటికీ సరిపెట్టుకోండి, అదుంటే మనకి ముసలి వయసులో ఆసరా ఉండేదండి అంటూ బాధపడసాగింది నాగమ్మ. నువ్వు బాధపడకు, ముందొచ్చి ఈ మొక్కని నాటు అంటూ పనిలోకి దిగిపోయాడు నాగయ్య. ఏమే, మన స్థలంలో బంగారు నిధి దొరికిందే అంటూ ఆనందంగా ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు కోటయ్య. అవునా అంటూ ఆ పెట్టెని ఆశ్చర్యంగా చూడసాగింది భార్య. నువ్వు తర్వాత చూడొచ్చు గాని ముందు వెళ్ళి ఒక సుత్తి తీసుకురా, తాళాన్ని పగలగొట్టి ఈ పెట్టెని తెరుద్దాం అన్నాడు కోటయ్య. ఇవాళొద్దండి, ఈ రోజు మంచి రోజు కాదు, 2 రోజులాగండి, ఆ రోజు ఎంత మంచి రోజో, ఆ రోజు ఈ పెట్టెను తెరుద్దాంలే అంది భార్య. సరే అయితే దీన్ని తీసుకువెళ్ళి లోపల జాగ్రత్తగా పెట్టు అంటూ భార్యకు ఇచ్చి ఎంతో ఆనందంగా బయటకు వెళ్ళిపోయాడు కోటయ్య. ఆ పెట్టె దొరికిందన్న ఆనందంలో ఒక రోజు గడిచిపోయింది. ఈ వార్త ఊళ్ళో అందరితో పాటు గజదొంగ గంగులు ముఠాకు కూడా తెలిసిపోయింది. ఎరా, ఈ రాత్రికి మనం కోటయ్య ఇంట్లో ఉన్న ఆ నిధిని తీసుకుని వచ్చేద్దాంరా అన్నాడు గంగులు. అలాగే అన్నాడు అతని అనుచరుడు. అన్నది తడువు ఆ రోజు రాత్రే కోటయ్య ఇంటికి దొంగతనానికి వెళ్లారు గంగులు వాళ్ళు. కోటయ్యకి అతడి భార్యకి కత్తిని చూపించి బెదిరించి ఆ పెట్టెని తీసుకుని బయటకు వచ్చారు. వచ్చి దాని తాళం పగలకొట్టి తెరవగానే అందులో ఒక పెద్ద పాము పడగ విప్పి వాళ్ల మీదకు రాబోయింది. వాళ్ళు భయపడి దాన్ని దూరంగా విసిరేశారు. పాము మెల్లగా ఆ పెట్టెలో నుంచి వెళ్ళిపోయింది. తరువాత గంగులు ఆ పెట్టెని తీసి మొత్తం వెతికాడు. కాని అందులో ఏ నిధి లేదు. ఎరా, కోటయ్య మనల్ని మోసం చేశాడ్రా, వెళ్ళి వాడి పని పట్టి వద్దాం అంటూ గంగులు వాళ్ళు ఆ పెట్టెని దూరంగా విసిరేసి కోటయ్య ఇంటికి వెళ్ళారు. ఎరా కోటయ్య, మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? నిధిని నువ్వు తీసుకుని దాచుకుని పెట్టెలో పావును పెడతావా అంటూ కోటయ్యను 4 బాదారు. బాది, ఆ నిధిని ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాం అంటూ బెదిరించారు దొంగలు. అయ్యో, నన్ను నమ్మండి, నాకేమీ తెలియదు, నేను ఆ పెట్టెని తెరవలేదు, మంచి రోజు కాదని, రేపు మంచి రోజని, రేపే తెరుద్దామని ఇంతవరకు ఆ పెట్టెని తెరవలేదు అంటూ బాధగా చెప్పాడు కోటయ్య. అయినా వాళ్ళు వినక కోటయ్యను 4 బాది ఇల్లంతా వెతికారు. కాని ఆ నిధి ఎక్కడా దొరకలేదు. కోటయ్య, నువ్వు నిజం చెప్తావా లేదా, లేదంటే నీ ప్రాణాలు తీసేయ్యమా అంటూ బెదిరించసాగారు దొంగలు. అయ్యా, మీరు కొట్టి నన్ను చంపేసినా సరే నేను చెప్పేది ఇదే, నాకు ఆ నిధి గురించి తెలియదు, అసలు నేను ఆ పెట్టెను తెరవనే లేదు అంటూ దీనంగా చెప్పాడు కోటయ్య. కోటయ్య భార్య కూడా ఆ దొంగల కాళ్ళ మీద పడి, అయ్యా, మేం చెప్పేది నిజమే, మేము ఆ పెట్టి తెరవలేదు, మమ్మల్ని నమ్మండి అంటూ బ్రతిమలాడసాగింది భార్య. దొంగలు వాళ్ళు చెప్పేదంతా నిజమే అని నమ్మి వాళ్లను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమే, నువ్వు చెప్పింది విని
ఆ రోజు పెట్టిని తెరవకపోవటమే మనం ప్రాణాలతో బ్రతుకున్నామే, లేదంటే అందులో పాము మనల్ని కాటేస్తే మనం ఈ పాటికి చనిపోయేవాళ్ళం అంటూ బ్రతికి ఉన్నందుకు ఆనందపడసాగాడు కోటయ్య. ఇలా కోటయ్య దంపతులు ప్రాణాలతో ఉన్నందుకు ఆనందపడుతూ ఉంటే అక్కడ నాగయ్య నాగమ్మ కూడా ఆనందించసాగారు. ఎందుకంటే దొంగలు ఆ పెట్టెను విసిరినప్పుడు ఆ పెట్టెలో అడుగున ఉన్న రహస్య పెట్టె తెరుచుకుని అందులో ఉన్న బంగారు కాసుల మూట నాగయ్య ఇంట్లో పడింది. ఏమే నాగమ్మ, మనకు దొరికిన ఈ బంగారు కాసుల మూట ఎక్కడదా అని అనుకుంటున్నాం కదూ, అది ఎక్కడదో కాదే, మనకు దొరికిన ఆ పెట్టెలోదే. రాత్రి కోటయ్య ఇంట్లో దొంగలు పడ్డారంట. వాళ్ళు ఆ పెట్టెను తెరిస్తే అందులో పాము మాత్రమే ఉందంట, నిదేమీ లేదంట. వాళ్ళు నిదేమీ లేదనుకుని కోటయ్యను 4 బాది వాళ్ళు వెళ్ళిపోయారంటే అని ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఆ దొంగలు ఆ పెట్టెని తీసుకువచ్చి మన ఇంటి ముందే పడేశారే, అది అక్కడే ఉంది. వాళ్ళకు తెలియంది ఏంటంటే ఆ పెట్టెలో మరొక పెట్టి రహస్యంగా ఉందే, అది తెరుచుకుని మన ఇంట్లో పడింది ఆ బంగారు కాసుల మూట అంటూ జరిగిందంతా చెప్పాడు నాగయ్య. పోన్లేండి, ఆ దేవుడే చేశాడంతా. ఇక మనకి ఎటువంటి భయం లేదు, మన జీవితానికి ఒక భరోసా లాంటిది ఇది అంది ఆనందంగా నాగమ్మ. ఇది ఉంది కదా అని మనం ఏ పని చేయకుండా ఉండకూడదే, మనం మాత్రం ఆ కూరగాయలు అమ్ముకుంటూనే ఉందాం, దీన్ని మాత్రం అలా అండ కోసం ఉంచుకుందాం అన్నాడు నాగయ్య. అవునండి, మీరు చెప్పినట్లే చేద్దాం అంది ఆనందంగా నాగమ్మ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.